నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. భద్రాచలంలో గోండ్వానాల కాలేజీ మంజూరు చేయాలని ఆర్డీఓకి వినతిపత్రం అందజేసిన గోండ్వాన తెలుగు రాష్ట్రాల నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్డీఓ ఆఫీసులో భద్రాచలంలో గోండ్వానా న్యాయ కళాశాలను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని డిమాండ్తో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం గోండ్వానా తెలుగు ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సొందే వీరయ్య మాట్లాడుతూ భద్రాచలం డివిజన్ పరిధిలో గ్రామసభల వెలుగులో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. భద్రాచలంలో విద్యార్థుల కోసం గోండ్వానా విద్యార్థులకు కనీసం 5 సెంట్లు భూమి కేటాయించండి. ఆర్ఓఎఫ్ఆర్ చర్ల మండలం కుదునూరు మరియు దేవరపెల్లి అర్హులైన ఆదివాసీలకు పోడు భూమి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, ముక్తి జనార్దన్ రావు, సున్నం సుబ్బయ్య, పాయం సన్యాసి, కారం లక్ష్మి, కారం సుధా, పొడియం ఆదమ్మ, పొడియం రామ అక్క తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఆదిమ జాతుల కేంద్రము. ఇది షెడ్యూల్ డిస్ట్రిక్ట్ యాక్ట్ 1874 షెడ్యూల్ డిస్ట్రిక్ట్ యాక్ట్ 1874 అండ్ బ్రిటిష్ హయాంలోనే ఇది గుర్తించబడింది. బ్రిటిష్ భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, అటు నూగూరులో తాలూకా ఆఫీస్ ఉంటుంది. ఇది మొత్తం షెడ్యూల్ ఏరియాలో 5th షెడ్యూల్ ఏరియాలో భద్రాచలం నుంచి నూగూరు వరకు షెడ్యూల్ డిస్ట్రిక్ట్ ఆదిమ జాతులు. గోదావరి అవతల మళ్ళీ వేరే ఉంటాయి, కొంచెం కులాలు మారుతాయి. కాబట్టి మన స్థానిక ఆదివాసీల కోసమే ఇక్కడ లా కాలేజ్ ఉంటే అందులో చాలామంది చదువుకుంటే వాళ్ళ చట్టాలని, వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ భూముల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ రిజర్వేషన్లు, స్థానిక రిజర్వేషన్ అంటే ఏంటి, వాళ్ళకి ఏ చట్టాలు ఉన్నాయి, అవి గ్రామసభ. ఇక్కడ గ్రామసభ చట్టం ఇంతవరకు అమలు కాలే. గ్రామసభ చట్టం 1990 వచ్చింది. 1990 గ్రామసభ చట్టం వచ్చింది, ఇంతవరకు అది అమలు కాలే. అది షెడ్యూల్ ఏరియా ఎవరున్నారు? 1950 మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 50 నుంచి 50 పూర్వం ఎవరున్నారు, 50 తర్వాత ఎవరు ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరు, అవి చూడాలి కదా. అవి చూసి ఆ సబ్ కలెక్టర్ కానీ ఈఓ కానీ ఇక్కడ ఏజెన్సీ కలెక్టర్ వాళ్ళే. ఏజెన్సీకి న్యాయం జరగాలంటే స్థానిక ఆదిమ జాతులకి న్యాయం జరిగే చూడాలి. చూడాలంటే పటిష్టంగా చట్టం అమలు కావాలంటే దాంట్లో ఆ జాతి నుండే లాయర్లు కావాలి. ఆ జాతి నుండే లా కోర్సు, స్థానిక ఆదిమ జాతులే లాయర్లు కావాలి. అప్పుడే ఈ భారతదేశం యొక్క స్వతంత్రం వచ్చిందని అర్థం ఉంటుంది. లేకపోతే మన బానిసత్వంలో ఉంటాం. మనం బానిసత్వం ఉండబట్టే ఈరోజు వలసవాదుల యొక్క వాళ్ళకు అనుకూలంగా మా ఆదివాసుల మనోభావాలు దెబ్బతీసి పోరాటం తీసుకొచ్చారు. పోరాటం మొట్టమొదట మనం వద్దన్నాం. ఇదే సబ్ కలెక్టర్ ఆఫీస్లో పెద్ద ఉద్యమం చేశాం. ఇక్కడే గిరిజన కమిషన్ వచ్చింది, భద్రాచలం గిరిజన కమిషన్ వచ్చింది, చల్లప్ప కమిషన్ ఇక్కడ వచ్చింది. అప్పుడు కూడా మనకి ఇక ఆదిమ చట్టాలు భూములు మొదటి నుంచి ఒకటే నిదానం, ఆదిమ చట్టాలు భూమి కావాలని. ఇప్పుడు ఈరోజు రేపు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, బట్టి విక్రమ గారి ప్రభుత్వం వాళ్ళు ఇవాళ రేపు ఒక తీర్మానం చేయనున్నారు, ఒక ప్రకటన చేయనున్నారు. గ్రామ పంచాయతీ భద్రాచలంని 3 గ్రామ పంచాయతీలు చేశారు. భద్రాచలం టౌను 3 గ్రామ పంచాయతీ విభజించారు. కాబట్టి దాంట్లో మనం ఒకటి అడుగుతున్నాం. ఈ 3 గ్రామ పంచాయతీలు స్థానిక హెడ్ క్వార్టర్లో ఆదిమ జాతి విద్యార్థుల కోసం ఒక లైబ్రరీ వాళ్ళు చదువుకోవడానికి ఒక లైబ్రరీ హాల్ ఉండాలని ఒక డిమాండ్ ఉంది. కాబట్టి అది కూడా మనం ప్రభుత్వం అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో భద్రాచలం, నూగూరు, అటు దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు వరకు కొన్ని భూ సమస్యలు ఉన్నాయి. వాటి మీద 96 నుంచి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాం. ఈ ప్రాంతంలో స్థానిక భూ సమస్యల మీద 96 పూర్వం నుంచి ఎన్నో ధర్నాలు, ర్యాలీలు చేసి అందులో భాగమే ఆ పోరాటం భాగమే 3వ నెంబర్ జీవో వచ్చింది. ఆ పోరాటం భాగమే గ్రామసభ చట్టం గవర్నర్ ఆమోదం పొంది 3 పంచాయతీలకి త్వరలో ఎలక్షన్ పెడుతుంది. ఈ నెల ఎలక్షన్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో స్థానికుల్ని, జాతుల మీద, ఆ జాతి మీద భక్తిని వాళ్ళని
ఆ స్థానిక ఆదిమ జాతుల మీద జాతి మీద భక్తి ఉన్న వాళ్ళే. చాలామంది జాతి పేరు చెప్పుకోవడం వేరు, భక్తి ఉండడం వేరు. ఆ భక్తి ఆ బ్లడ్, ఆ రక్తము, ఆ తత్వము, ఆ భక్తి ఉన్న వాళ్ళు వాళ్ళే నాయకులు కావాలి, వాళ్ళే సర్పంచ్ కావాలి, వాళ్ళే ఎమ్మెల్యే కావాలి, వాళ్ళే జాతికి ఆ నాయకులు కావాలి. వాళ్ళ ఈ ప్రాంతం ఐదో షెడ్యూల్ ప్రాంతంలో అధిపతి గవర్నర్. ఇక్కడ మంచి చెడులు చూసి గవర్నర్ తర్వాత రాష్ట్రపతి, గవర్నర్ తర్వాత ముఖ్యమంత్రి. కాబట్టి ఈ ప్రాంతం గవర్నర్ ఏజెంట్ ది గవర్నర్. కాబట్టి కలెక్టర్లు వీళ్ళు ఆదిమ జాతులను ప్రత్యేకమైన కోణంలో చూడాలి. వాళ్ళ స్థితిగతుల్ని, వాళ్ళ విద్యా రంగం కానీ, వాళ్ళ వ్యవసాయ రంగం కానీ, అభివృద్ధి కానీ, వాళ్ళ హక్కులు కానీ, భూమి కానీ, చట్టం కానీ అవన్నీ షెడ్యూల్ డిస్ట్రిక్ట్ యాక్ట్ పరిధిలో వాళ్ళు పనిచేయాలి. కలెక్టర్లు ఈ ప్రాంతంలో పిఓలు ఎవరు, ఈ ఏజెంట్ ఆఫీసర్లు ఎవరైనా కానీ షెడ్యూల్ డిస్ట్రిక్ట్ యాక్ట్ ఫాలో కావాలి. 1874 షెడ్యూల్ డిస్ట్రిక్ట్ యాక్ట్, దాన్ని ఫాలో అయ్యి స్థానికంగా నిజమైన ఆదివాస లేకపోతే బోగస్ ఆదివాస చూడాలి కదా. చాలామంది బోగస్ సర్టిఫికేట్లు వచ్చింది, దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది. స్థానిక ఆదివాసి ఇబ్బంది, స్థానిక ఆదివాసి భూములు కూడా అన్యాక్రాంతం అయిపోతాయి. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఇంకా దశల వారి ఉద్యమాలు ఉంటాయి. ఈ వచ్చే సోమవారం ఐడి ముందు ధర్నా ఉంటుంది. ఐడి పిఓ గారికి దరఖాస్తు ఇస్తాం. కాబట్టి భవిష్యత్తులో లా కాలేజ్ వచ్చే వరకు, భద్రాచలం లా కాలేజ్ వచ్చే వరకు ఈ ప్రాంతం ఆదివాసీ గలం జిఎస్పి వినిపిస్తూ ఉంటుంది. గవర్నమెంట్ సంక్షేమ ఆధ్వర్యంలో ఆదివాసీ గలం వినిపిస్తుంది. ఆదివాసీ గొంతు కోసం, ఆ గొంతుని ఆదివాసీ గొంతు కోసమే, గలం కోసమే లా కాలేజ్ అడుగుతున్నాం. ఆదివాసీ గొంతుక అనేది లాయర్లు, ఈ ఆదివాసీల్లో ఆడపిల్లలు కానీ, బాలుడు కానీ, బాయ్స్ కానీ వీళ్ళు లాయర్లు అయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. వాళ్ళు లా కోర్స్ చదువుకుంటే వాళ్ళే లాయర్లు అవుతారు, వాళ్ళే జడ్జీలు అవుతారు, వాళ్ళే ఎస్ఐలు కావచ్చు, వాళ్ళే ఎక్కువ వాళ్ళ భూమిని వాళ్ళే కాపాడుకునే అవకాశం ఉంది. ఆ దృక్పథంతోనే ఆ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని దాన్ని పరిపూర్ణం చేయాలంటే అంబేద్కర్ గారు ఐదో షెడ్యూల్ ఆదివాసుల కోసం 5వ షెడ్యూల్ పెట్టారు. కాబట్టి ఇక్కడ ఆదివాసుల భూమి హక్కులు కావాలంటే దాన్ని 5వ షెడ్యూల్లో 6వ షెడ్యూల్లో చర్చ జరిగింది. కాబట్టి స్థానికులు 5వ షెడ్యూల్ ప్రాంతంలో 1950 కన్నా పూర్వం నుంచి ఉన్న వాళ్ళే స్థానికులు అవుతారు. కాబట్టి గోదావరి దాటితే మళ్ళీ కల్తీ ఉంటుంది, గోదావరి వాళ్ళు వేరే ఉంటారు.